విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులు 24 గంటల సమ్మెకు దిగారు. సంస్థలోని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ సమ్మె చేపట్టారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, భవిష్యత్తులో తొలగించబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా ముందుగా కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం వీధులు పాలు చేస్తోంది. స్టీల్ ప్లాంట్ లో గత కొన్ని రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు యాజమాన్యం మధ్య జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో కాంట్రాక్ట్ కార్మికులు 24 గంటల సమ్మెకు దిగారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె శనివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్ లోని వివిధ విభాగాల అధిపతుల కార్యాలయాల ముందు కార్మికులు ధర్నా చేశారు. మధ్యాహ్నం తర్వాత పరిపాలనా భవనం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. యాజమాన్య నిరంకుశ వైఖరిని తప్పుబడుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇప్పటి వరకు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన నిర్వాసితులతో వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాత పద్ధతిలోనే గేట్ పాసులు ఇవ్వాలని, 60 ఏళ్లు నిండిన కాంట్రాక్టు కార్మికులకు ఆర్థిక భరోసా ఇవ్వాలన్నారు. ప్రమాద సమయంలో ఎక్స్గ్రేషియా 30 లక్షలకు పెంచాలని, కాంట్రాక్టర్లు మారిన ప్రతి సందర్భంలోనూ కాంట్రాక్టు ఉద్యోగులను మార్చే విధానానికి స్వస్తి పలకాలని కోరుతున్నారు. ఈఎస్ఐ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని, కార్మికుల నైపుణ్యాన్ని బట్టి వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మేము నిర్వాసితులం, మా భూములన్నీ తీసుకున్నారు. నేను ఐటీఐ చేశాను, కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ లేడీస్ రిక్రూట్మెంట్ స్టాప్ చేశారని చెప్పి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని మా భూములన్నీ తీసుకున్నారు. ఈ రోజు మాకు ఉద్యోగం ఇవ్వలేదు, కానీ లేబర్ ఉద్యోగం, అన్స్కిల్డ్ ఉద్యోగం ఇచ్చారు. నాకు ఈ రోజు కూడా నా పేరు లిస్ట్ లో వచ్చిందని చెప్తున్నారు. అది అన్యాయం. నాకు తొలగించారని చెప్పారు. ఇంత అన్యాయం చేశారు ఈ స్టీల్ ప్లాంట్ వారు. యాజమాన్యం దిగిరాకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు కాంట్రాక్టు కార్మికులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగుల తొలగింపులు మొదలైందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామన్న కూటమి నేతల మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతల సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళుతోందని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై, కాంట్రాక్టు కార్మికులపై ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు.